హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిబుల్ ఏవి కల్చర్. ముందు వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకుందాం. జగన్నాథ యాత్ర ఎలా సాగుతుంది, జగన్నాథుడు ప్రయాణించే రథం ఎలా తయారు చేస్తారు, ఎవరు తయారు చేస్తారు, ఎప్పుడు తయారు చేస్తారు అనే విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 14 రోజుల పాటు ఆలయాన్ని ఎందుకు మూసివేస్తారు, ఆ రోజు ఏం చేస్తారు అనే వాటి గురించి పార్ట్ 1 వీడియో ఉంటుంది. ఒకవేళ ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. పూరి జగన్నాథ ఆలయం 14 రోజుల వరకు మూసివేసిన తరువాత 15వ రోజున నేత్రోత్సవ వేడుక జరుగుతుంది. జగన్నాథుడు అంటే జగత్తునకు నాథుడు అని అర్థం. జగన్నాథ స్వామిని విష్ణుమూర్తిగాను, విష్ణు అవతారమైన కృష్ణునిగాను భావిస్తారు భక్తులు. ప్రతి సంవత్సరం పూరీ క్షేత్రంలోని రత్నవేదిలో ఆయన అన్నగారు బలభద్రుడు, చెల్లెలు సుభద్రతో కలిసి రథయాత్రలో భక్తులకు దర్శనమిస్తారు. జగన్నాథ స్వామి విగ్రహాలని దారువుతో తయారు చేస్తారు. ఈ విగ్రహానికి కాళ్ళు ఉండవు. ఇతర విగ్రహాలను మట్టితోనూ, రాతితోనూ లేదా లోహంతోనూ తయారు చేస్తారు. కానీ ఈ విగ్రహాలను మాత్రం చెక్కతో తయారు చేయడం విశేషం. రథయాత్రకు 2 రోజులు ముందుగా అమావాస్య నాడు నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది. మరుసటి రోజు ప్రజలకు నవయవన దర్శనం లభిస్తుంది. ఆషాఢ శుక్లపక్ష విధియ నాడు పాండాల మీద తాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి మణిమ అంటూ నినాదాలు చేస్తూ విగ్రహాలని కదిలిస్తారు. రథ నిర్మాణం. రథయాత్రకు 60 రోజుల ముందు వైశాఖ బహుళ విధియ నాడు పనులు మొదలవుతాయి. పూరి మహారాజు పూజారుల్ని పిలిపించి కలప సేకరించాల్సిందిగా ఆదేశిస్తాడు. సామంతరాజు దశపల్ల అప్పటికే అందుకు అవసరమైన వృక్షాలను గుర్తించి ఉంటాడు. వాటికి వేద పండితులు శాంతి నిర్వహించాక జాగ్రత్తగా నరికి 1072 కాండాలను ఊరికి తరలిస్తారు. రథాల నిర్మాణానికి 13,000 ఘనపుట అడుగుల కలప అవసరమట. ప్రధాన పూజారి నేతృత్వంలోని శిల్పుల బృందం అక్షయ తృతీయ నాడు రథాల తయారీకి శ్రీకారం చుడుతుంది. ముందు వృక్ష కాండాలని 2188 ముక్కలు చేస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం కోసం, 593 ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం, 763 ముక్కల్ని బలభద్రుడి రథం కోసం వినియోగిస్తారు. తయారీలో ఎక్కడా యంత్రాలను వాడరు. జగన్నాథుడి రథం నదిఘోష. ఎత్తు సుమారు 46 అడుగులు, 16 చక్రాలుంటాయి. ఒక్కో చక్రం ఎత్తు 6 అడుగులు. సారథి పేరు దారుక. బలభద్రుడి రథం తాళధ్వజం, సుభద్రాదేవి రథం దేవదలన్. నిర్మాణం పూర్తయ్యాక రథాలను యాత్రకు 1 రోజు ముందుగా ఆలయ తూర్పు భాగంలోని సింహద్వారం దగ్గర నిలబెడతారు. లాగేందుకు అనువుగా ఒక్కో రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందమున్న తాళ్లను కడతారు. ఘోషయాత్ర. రథానికి ఉన్న తాళ్లను లాగడంతో ప్రపంచ ప్రఖ్యాత రథయాత్ర ప్రారంభమవుతుంది. ఆ సమయంలో స్వామిని పతిత పావనుడు అంటారు. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్న లక్షలాది మంది భక్తులు ఒక్కసారిగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూకుతారు. సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గండిచాలయానికి చేరుకోవడానికి 12 గంటల సమయం పడుతుంది. గండిచా వనానికి చేరుకున్నాక ఆ రాత్రి ఆలయం బయట రథాలలోని మూల విరాట్టులకు విశ్రాంతినిస్తారు. మర్నాడు పొద్దున మేళ తాళాలతో గుడి లోపలికి తీసుకువెళ్తారు. స్వామి అక్కడ 7 రోజుల పాటు ఉంటాడు. 5వ రోజున ఓ ఆసక్తికరమైన విశేషం జరుగుతుంది. ఆలయంలోకి తనతో పాటు తీసుకెళ్లలేదని స్వామిపై అలిగిన లక్ష్మీదేవి గండిచా గుడి బయట నుంచే జగన్నాథుడిని ఊరకంట దర్శించి పట్టలేని కోపంతో స్వామి రథాన్ని కొంతమేర ధ్వంసం చేసి వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ ముచ్చటంతా అమ్మవారి పేరిట పూజారులే జరిపిస్తారు. ఆ రోజును హీరా పంచమి అని అంటారు. వారం పాటు గండిచాదేవి ఆద్యం స్వీకరించిన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు దశమి నాడు తిరుగు ప్రయాణం చేస్తారు. దీన్ని బహుదయాత్ర అంటారు. జగన్నాథుడు మాత్రం దారిలో గుడి దగ్గర ఆగి
తీయటి ప్రసాదాల్ని ఆరగిస్తాడు. మధ్యాహ్నానికి 3 రథాలు ఆలయానికి చేరుకుంటాయి. తరువాత రోజు ఏకాదశి నాడు స్వామివారిని బంగారు ఆభరణాలతో అలంకరించి దర్శనానికి అనుమతిస్తారు. ద్వాదశి నాడు మళ్ళీ విగ్రహాలను రత్నసింహంపై ప్రతిష్ఠించడంతో రథయాత్ర పూర్తవుతుంది. స్వామి లేక చిన్నిపోయిన పూరి జగన్నాథుడి రాకతో కొత్త కళ సంతరించుకుంటుంది. త్వయి సుప్తే జగన్నాథ జగత్సవం భవేదిథం విబుద్ధే త్వయి బుద్ధ్యేత తత్సర్యం చ చరాచరం. తాత్పర్యం: ఓ జగన్నాథ, జగమును పాలించే విష్ణు భగవానుడా అంటూ శ్రీహరిని స్తుతించి ప్రతినిత్యం తమకు వీలైన నైవేద్యంతో పూజించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు. ప్రతి సంవత్సరం జూలై నెలలో పూరిలో జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. పూరిలో 12 రోజుల పాటు జరిగే ఈ రథయాత్రలో పాల్గొనలేని భక్తులు కానీ లేదా ఊరికి వెళ్ళలేని భక్తులు తమ గృహమందే నిత్యం విష్ణుమూర్తిని పై చెప్పిన మంత్రంతో కొలిస్తే ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం. ఇంతలా కష్టపడి ఇంత ప్రత్యేకంగా రథాన్ని చేసి మరి ప్రతి సంవత్సరం మేళ తాళాలతో స్వాముల వారిని ఘనంగా ఊరేగిస్తున్నారు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. అంటే దీని వెనుక ఏదో ఒక పెద్ద విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసం ఏమిటి? ఆలయ నిర్మాణ విశేషాలు ఏమిటి? ఈ ఆలయాన్ని ఎవరు కట్టించారు? ఈ ఆలయం వెనక ఉన్న కథ ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. Like, share and subscribe our channel AAA Culture for more videos.